Hello everybody, welcome to Vedantu NEET Telugu channel. This is your master teacher for physics Ramadevi ma'am. సో ఈ రోజు క్లాస్ చాలా స్పెషల్ బికాజ్ నేను కొంచెం టైం తీసుకోవడానికి కూడా రీజన్ అదే. చాలా కూలంకషంగా ప్రీవియస్ ఇయర్స్లో నీట్ చాప్టర్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి అలా అనలైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. బికాజ్ మనం సిలబస్ అవగొట్టేసుకుంటున్నాము, ఒక చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు, కానీ ఆ ప్రాక్టీస్ కూడా కొంచెం స్మార్ట్ వేలో. బికాజ్ హార్డ్ వర్క్ చేస్తున్నాము కానీ హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ అనేది కనుక మనకి అటాచ్ అయ్యింది అనుకోండి, ఆ వర్క్ చాలా సూపర్ రిజల్ట్ ఇస్తుంది. సో స్మార్ట్ వర్క్ ఏంటి అంటే కనుక ప్రీవియస్ ఇయర్స్లో నుంచి మనం ఒక్కసారి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇది కొంచెం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాము. సో ఆల్రెడీ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ప్రీవియస్ ఇయర్స్లో ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి, టఫ్ ఎన్ని వచ్చాయి, మోడరేట్ ఎన్ని వచ్చాయి అనే దాని మీద నేను ప్రీవియస్గా ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం కేవలం చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో సూపర్ అనాలిసిస్ అనమాట, కొంచెం బాగా డెప్త్గా చేసాం మనము. సో నేనేం చేశానంటే 2023 నుంచి 2018 వరకు, ఓకే, సో 1 2 3 4 5 6 ఇయర్స్ వరకు కూడా ప్రీవియస్ 6 ఇయర్స్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ప్రీవియస్ 6 ఇయర్స్లో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది అనాలిసిస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని షాకింగ్ విషయాలు కూడా ఉంటాయి చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. మనం ఎప్పుడూ చెప్పుకుంటాము యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఎన్టీఏ వాళ్ళ వన్ ఆఫ్ ది ఫేవరెట్ టాపిక్ అనుకోవచ్చు. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి మనకి 2018 నుంచి 23 వరకు చూస్తే కనుక అప్రాక్సిమేట్గా 2 క్వశ్చన్స్ ఆన్ అన్ యావరేజ్ అనుకోవచ్చు అనమాట. 2022లో చూడండి అనూహ్యంగా 4 క్వశ్చన్స్ వచ్చాయి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. ఆన్ అన్ యావరేజ్ కనుక మనం ఒకసారి దీన్ని ఆలోచించాలి అంటే దీంట్లో మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్ ఏమైనా ఉన్నాయి అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో చూడండి, లాస్ట్ 4 ఇయర్స్ 21 నుంచి చూస్తే ఒక క్వశ్చనే వచ్చింది, కానీ 22 నుంచి సినారియో మారిపోయింది. అంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో నుంచి 24లో కూడా మనము ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2024లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోషన్ ఇన్ అ ప్లేన్ చూడండి, ఎందుకంటే 2022 2023 నుంచి కూడా ఎన్టీఏలో ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ కొద్దిగా తగ్గించారు, సెకండ్ ఇయర్ వెయిటేజ్ కొద్దిగా పెంచడం జరిగింది. 60 to 70% సెకండ్ ఇయర్ చాప్టర్స్లో నుంచి వస్తే ఒక 40% మాత్రమే, 40 to 45 లేదా 35% మాత్రమే ఫస్ట్ ఇయర్లో నుంచి వస్తున్నాయి. సో 2022-23 సినారియో ఎక్కువగా ఫాలో అవ్వడం బెస్ట్. మోషన్ ఇన్ అ ప్లేన్ చూడండి, ఆన్ అండ్ యావరేజ్ 2020లో అలాగే 2018లో మనకు ఒక క్వశ్చన్ కూడా రాలేదు, అలా కూడా జరుగుతుంది, ఎస్. బట్ ఒక 2 క్వశ్చన్స్ గ్యారంటీ అని అనుకోవచ్చు, లేదా 1 క్వశ్చన్ గ్యారంటీ మాత్రం వస్తుంది. 1 క్వశ్చన్ గ్యారంటీ ఇన్ మోషన్ ఇన్ అ ప్లేన్. లాస్ ఆఫ్ మోషన్ కూడా ఆన్ అండ్ యావరేజ్ 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్, 1 or 2 క్వశ్చన్స్ అనేది లాస్ ఆఫ్ మోషన్లో నుంచి వస్తుంది. వర్క్ పవర్ ఎనర్జీ చూడండి, వర్క్ పవర్ ఎనర్జీ మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా, వచ్చేస్తాయి, 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కూడా 2023లో ఒక క్వశ్చనే వచ్చింది, కానీ 24లో కూడా ఒక క్వశ్చనే వస్తుందా అంటే కాదు, 24లో మినిమం 2 క్వశ్చన్స్ రావచ్చు. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కూడా ఏంటంటే మనకి 2 క్వశ్చన్ గ్యారంటీ చాప్టర్. గ్రావిటేషన్ అగైన్ ఎన్టీఏ మోస్ట్ ఫేవరెట్, ఆన్ అండ్ యావరేజ్ చూడండి 2 క్వశ్చన్స్ గ్యారంటీ అనమాట. సో గ్రావిటేషన్ వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎలాగో గ్రావిటేషన్ కూడా వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్, బికాస్ ఈ రెండు కూడా చాలా ఈజీ చాప్టర్స్, ఎక్కువ లాజికల్ థింకింగ్ ఏమి ఉండదు, అండ్ 2 క్వశ్చన్స్ గ్యారంటీ. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూడండి, అసలు ఒక క్వశ్చన్ వచ్చింది ఒక క్వశ్చన్ రాలేదు అంటే ఇది అంత పెద్ద గుర్తించాల్సిన చాప్టర్ అయితే కాదు. ఫ్లూయిడ్స్లోకి వచ్చేటప్పటికి చూడండి 2 క్వశ్చన్ గ్యారంటీ అనమాట. సో ఫ్లూయిడ్స్ అనేది అగైన్ చాలా ఇంపార్టెంట్, కానీ గ్రావిటేషన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంత ఈజీ లెసన్ అయితే కాదు. ఫ్లూయిడ్స్ అనేది చాలా పెద్ద చాప్టర్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్, మోర్ నంబర్ ఆఫ్ ఫార్ములే ఉంటాయి, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫ్లూయిడ్స్ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ చాప్టర్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్
థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూడండి, అసలు గ్యారంటీ లేదనమాట. లాస్ట్ 2 years నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ని కొంచెం లైట్ తీసుకోవచ్చు. అలానే ఒక్క క్వశ్చన్ కూడా ఈ 24లో కూడా రాదు అంటే చెప్పలేము, ఒక క్వశ్చన్ రావచ్చు. థర్మల్ ప్రాపర్టీస్లో నుంచి కనుక ఒక క్వశ్చన్ ఇస్తే కైనెటిక్ థియరీలో నుంచి మనకి కట్ చేసేస్తారు. సో ఈ మూడిట్లో నుంచి మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కేటీజీ ఈ 3 లెసన్స్లో నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో నుంచి ఏదో 3 చాప్టర్స్లో నుంచి 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఎప్పుడైనా ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ కనుక పెంచాలి అని ఎన్టీఏ అనుకుంటే థర్మోడైనమిక్స్కే ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు తప్ప థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్కి వెయిటేజ్ ఇవ్వరు. సో అంతగా కంగారు పడి పెద్దగా నేర్చుకోవాల్సిన చాప్టర్ అయితే కాదన్నమాట. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి చూడండి, 2 లెసన్స్ కలిపి 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఆసిలేషన్స్ నుంచి 1 క్వశ్చన్ అలాగా కామన్గా వస్తుంది, వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, రాకపోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయితే కనుక ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చూడండి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఎన్టీఏ. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కెపాసిటెన్స్, అసలు కరెంట్ ఎలక్ట్రిసిటీ అయితే 3 స్టార్ పెట్టుకోవచ్చమ్మా. కరెంట్ ఎలక్ట్రిసిటీ వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. చాప్టర్ పెద్దదే, కొంచెం కాంప్లికేటెడ్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్, కానీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళకూడదు అంతే. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, రాకపోతుంది, సో అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు అన్నట్లుగా ఉంది, కానీ ఎస్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. 24లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ సెకండ్ ఇయర్ వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నారు, ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ తక్కువ ఇస్తున్నారు. కాబట్టి మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్కి అలాగే ఆల్టర్నేటింగ్ కరెంట్స్ చూడండి, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎనీవే చూడండి, అసలు లాస్ట్ 4 years నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీ అన్నమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చిన్న లెసన్, బుడ్డి లెసన్, ఎక్కువ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్ పెట్టుకోండి. ఇది రే ఆప్టిక్స్, స్పెల్లింగ్ మిస్టేక్. సో మనకి రే ఆప్టిక్స్ నుంచి కూడా మీరు ఒక్కసారి చూస్తే రే ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ లాస్ట్ 3 years నుంచి కంపల్సరీగా వస్తున్నాయి. సో రే ఆప్టిక్స్ కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ లాగానే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన చాప్టర్, కానీ రే ఆప్టిక్స్ అనేది కూడా వన్స్ అగైన్ చాలా పెద్ద చాప్టర్ అమ్మ. బోల్డ్ అండ్ అప్లికేషన్స్ ఉంటాయి అండ్ కొంచెం కాంప్లికేటెడ్, టఫెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడైనా వస్తాయి అంటే రే ఆప్టిక్స్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. వే ఆప్టిక్స్ 1 క్వశ్చన్, వేవ్ ఆప్టిక్స్ అనేది 1 క్వశ్చన్ గ్యారంటీ, కానీ ఆ ఒక్క క్వశ్చన్ రాకపోవచ్చు కూడా ఇఫ్ ఫస్ట్ ఇయర్ ఈస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్. ఈ 3 చూడండి, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, ఏమంటాం మనం దీన్ని, మోడర్న్ ఫిజిక్స్ అంటాం, రైట్? సో డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఆటమ్స్లో నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ, న్యూక్లియైలో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీ. సో ఓవరాల్గా ఈ 3 లెసన్స్లో నుంచి కలిపి మనకి 1+ ఒక 5 క్వశ్చన్స్ వేసుకోండి. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, ఈ 3 లెసన్స్ కలిపి వెయిటేజ్ అంతమ్మా 5 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి మనకి. సెమీకండక్టర్ డివైజెస్ చూడండి, అస్సలు ఎక్కడ తగ్గేదేలే అనమాట. సెమీకండక్టర్ డివైజెస్లో నుంచి 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో చూడండి, అసలు మనకి చాలా క్లియర్గా ఇక్కడే అర్థమైపోతుంది ఏ చాప్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది. కేవలం ఈ టేబుల్ని చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ టేబుల్లో మనకి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇయర్లో వేటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్ లేదా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఈ 2 కూడా పెద్ద లెసన్సే, 2 కూడా కాంప్లికేటెడ్ లెసన్సే. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ అనేది చాలా టఫ్ టాపిక్ ఉంటుంది రొటేటరీ మోషన్ దగ్గరకు వచ్చేటప్పటికి. సో ఈ 2 లెసన్స్లో ఏదో ఒకటి ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి, అదర్వైజ్ 2 చదవండి. ఎస్, గ్రావిటేషన్ అనేది వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. ఆ తర్వాత డైరెక్ట్గా మనము ఇక్కడ పెద్దగా వాల్యూ ఇచ్చేదేం లేదు, ఫ్లూయిడ్స్ ఒకటి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తే చాలు. నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మాత్రం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, సూపర్ డూపర్ వాల్యూ ఉన్న ఫస్ట్ 4 లెసన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదమ్మా.
నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. రే ఆప్టిక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. కానీ మీ ఇష్టం రే ఆప్టిక్స్. బట్ ఎస్, మోడర్న్ ఫిజిక్స్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. సెమీ కండక్టర్ డివైసెస్ ఇవన్నీ ఒకసారి అనాలిసిస్ చేసిన తర్వాత నేనేం చేశానంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా ఈ చాప్టర్స్ అన్నిటిని డివైడ్ చేయడం జరిగింది. కేటగిరీ 1 అంటే ఏంటి? కేటగిరీ 1 అంటే మస్ట్ డూ చాప్టర్స్ అమ్మ. కేటగిరీ 1 అంటే ఏంటి? మస్ట్ డూ చాప్టర్స్. ఈ చాప్టర్స్ చెయ్యకుండా వీటిని వదిలిపెట్టేసి ఎగ్జామ్కి వెళ్ళడం అనేది మూర్ఖత్వం. నీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫిజిక్స్లో ఈ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకునే వెళ్ళాలి. లేదు అంటే మాత్రం మినిమం మార్క్స్ కావాలి, ఏదో పాస్ అయితే చాలు అనుకుంటే ఓకే, కానీ బట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మాత్రం కొద్దిగా కష్టపడాలి. అండ్ ముందు నుంచే చెప్తున్నానమ్మా, ఈ చాప్టర్స్ చెయ్యాలి అంటే అంత ఆషామాషి విషయం ఏమీ కాదు. ఏదో లాస్ట్ 2 monthsలో, ఎందుకంటే యూజువల్గా బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్ అంటే ఇష్టమో చిరాకో భయమో ఏదో ఒక ఫీలింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో అందుకని చాలామంది 60% ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ నేను బాటనీ జువాలజీ ఫినిష్ చేసేసుకుంటాను, తర్వాత కెమిస్ట్రీ ఫినిష్ చేసేసుకుంటాను, ఇంకా లాస్ట్లో 1 month అలా కూర్చుని అలా ఫిజిక్స్ ఏదోలాగా చేసేసి ఎగ్జామ్కి వెళ్తాను. ఇలాంటి ఫీలింగ్ చాలామందికి ఉంటుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఫిజిక్స్ 1 monthలో 2 monthsలో చేయడం ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ అ గుడ్ మెథడ్. ఇంపాసిబుల్ కాదు కానీ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ స్ట్రాటజీ. మీరు ప్రతిరోజు కూడా మీ రోజుని డివైడ్ చేసుకుని ప్రతిరోజు ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్ట్స్ ఉండాలి. బయో ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి, అన్నీ ఉండాలమ్మా. ప్రతి దానికి సమానమైన వెయిటేజ్ ఇవ్వాలి. ఎలాగో మీరు బయో మీద సబ్కాన్షియస్లీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ బయోలో అవుట్ ఆఫ్ తెచ్చుకోవాల్సిందే. బికాస్ యాజ్ ఐ సెడ్, బైపీసీలో 60 to 70% ఆఫ్ స్టూడెంట్స్ బయోలో, బాటనీ జువాలజీలో అవుట్ ఆఫ్ తెచ్చేసుకుంటారు. కట్ త్రూ నెక్ కాంపిటీషన్ ఎక్కడుంటుంది అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్లోనే ర్యాంకులు కట్ అయిపోతాయి, మోస్ట్లీ ఫిజిక్స్లో, రైట్? సో దానికోసం అని చెప్పి మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీ అంతా వేసుకునేది. సో నీట్ని సీరియస్గా తీసుకుని నాకు ఫ్రీ సీట్ రావాలి, బెస్ట్ ర్యాంక్ రావాలి, మంచి మెడికల్ కాలేజ్లో సీట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ చాప్టర్స్ని చెయ్యకుండా ఎగ్జామ్కి వెళ్ళొద్దు. మోడర్న్ ఫిజిక్స్ అంటే ఏంటో తెలుసు కదా. మోడర్న్ ఫిజిక్స్లో ఏమేమి ఉంటాయమ్మా? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై. ఈ 3 లెసన్స్ కూడా మోడర్న్ ఫిజిక్స్లో ఉంటాయి. సో ఈ 3 లెసన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బికాజ్ ఈ 3 నుంచి 5 questions వస్తాయి. కేవలం ఈ 3 చాప్టర్స్లో నుంచి 5 questions వస్తాయి. పోనీ అవేమన్నా కష్టమైనవి అతిపెద్ద లెసన్స్ అంటే కాదు, చాలా ఈజీ లెసన్స్. మీరు ఇందులో సగానికి సగం కెమిస్ట్రీలో చదివేసినవే వస్తాయి. డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ అన్నీ కూడా సగానికి సగం కెమిస్ట్రీలో, బోర్స్ అనాలిసిస్ అన్నీ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. సో అండ్ మోర్ ఓవర్ న్యూక్లియైలో రేడియో యాక్టివిటీ డిలీటెడ్. అతి చాలా కష్టమైన పెద్ద ఇంపార్టెంట్ పోర్షన్ ఏదైతే ఉందో అది డిలీట్ చేశారు అంటే ఇప్పుడు ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సెమీ కండక్టర్ డివైసెస్ వన్ ఆఫ్ ది డూ ఆర్ డై చాప్టర్స్. రే ఆప్టిక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేను లాస్ట్లో ఎందుకు రాశానంటే ఎవరైనా ఆప్షన్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, బట్ వీటిలో ఏ ఒక్కటి వదిలిపెట్టద్దు. ఇవన్నీ కూడా మస్ట్ డూ చాప్టర్స్. కేటగిరీ 2కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో వీటిలో టేక్ యువర్ చాయిస్. ఇదేంటంటే టేక్ యువర్ చాయిస్. మీకు ఏది ఈజీ అనిపిస్తే, నేను ఈ చాప్టర్ చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆ చాప్టర్ని మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తం అన్నీ చేసేయాలా అంటే కాదు, బట్ ఎస్ నేను స్టార్ పెడతాను చూడండి. మోషన్ ఇన్ అ ప్లేన్ కంపల్సరీగా చేయాలి. థర్మోడైనమిక్స్ కేటీజీ చేసుకుంటే ఈజీగా ఉంటాయి, 1 question కవర్ అయిపోతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఈజీగా ఉంటాయి. ఆసిలేషన్స్ మీ ఇష్టం, ఆసిలేషన్స్ కూడా చేస్తే బాగుంటుంది. ఓకే, సో మీ ఇష్టం, మీరు చాయిస్ తీసుకోండి. ఏదో 1 లేదా 2 లెసన్స్ మాత్రమే వదలాలి, మిగతా వదలకూడదు. కేటగిరీ 3 ఏంటంటే ఒక క్వశ్చన్ రావచ్చు, ఒక క్వశ్చన్ రాకపోవచ్చు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కేటగిరీ 1కి ఇవ్వడానికి. కేటగిరీ 1, 2, 3 ఏంటంటే ప్రిఫరెన్స్ వైజ్. కేటగిరీ 1 హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కేటగిరీ 2 కొంచెం లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కేటగిరీ 3 మీ ఇష్టం. వీటిలో కూడా చాలా ఈజీ లెసన్స్. ఇవన్నీ కష్టమా అంటే కాదు. సో ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చాలా ఈజీ, దీంట్లోంచి ఒక క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. సో కేటగిరీ 3 మీ ఇష్టం, లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బట్ ఫస్ట్ మాత్రం
కేటగిరీ 1లో ఉండే ప్రతి చాప్టర్ని మీరు కూలంకషంగా అనమాట, ఇంకంటే అందులో పీవైక్యూస్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ భీభత్సంగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులోంచి ఒక్క బిట్ కూడా పోకుండా ప్రాక్టీస్ చేయాలమ్మా. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే కనుక, బికాస్ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు తెలియక, బట్ మనకి తెలుసు కదా వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ వెయిటేజ్ ఇదంతా కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఎలాగో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు టైం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మళ్ళీ డౌట్ వస్తే ఇది తీసి చూడండి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి అసలు 0 క్వశ్చన్స్ అనమాట. సో ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా వద్దా ఒక్కసారి ప్రిపేర్ అయ్యే ముందు మీరు చెక్ చేసుకుంటే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నేను కూడా చెప్పక్కర్లేదు, మీ అంతటా మీరే ఒక ఐడియా తెచ్చేసుకోవచ్చు జస్ట్ బై సీయింగ్ దిస్ టేబుల్. సో ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా వద్దా మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. సో మీకు గనక ఈ కేటగిరీ 1, 2, 3 ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ కేటగిరీ 1 ఫినిష్ చేసేసుకోండి. నేను కూడా మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేయబోతున్నాను, బికాజ్ మోడర్న్ ఫిజిక్స్ అనేది కొంచెం వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ విల్ ఫినిష్ ఆఫ్ సెకండ్ ఇయర్ మొత్తం అంతా ఫినిష్ చేసేద్దాము. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసాము. ఫస్ట్ ఇయర్లో అక్కడక్కడ 1 or 2 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేద్దాము. సో మనము మన ఛానల్లో వేదాంతు నీట్ ఛానల్లో కాన్సెప్ట్ ప్లస్ పీవైక్యూస్ అన్ని రకాల ప్రాక్టీస్ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్, దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్. సో జాయిన్ అయిపోండి. అండ్ ఫిజిక్స్కి కూడా సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.